అంటే డబ్బులు ఎక్కువ వస్తాయి కాబట్టి సి సెక్షన్ వైపు హాస్పిటళ్ళు ప్రోద్బలం చేస్తాయని. సో అసలు లోపం ఎక్కువ ఉంది, యాక్చువల్గా మనం సహజ ప్రసవాలను ప్రోత్సహించాలంటే ఏం చేయాలి? ఒకటి, సహజ ప్రసవాలు ప్రోత్సహించడానికి ఫెసిలిటీస్లో మనకి 24/7 ఆబ్స్ట్రేషన్స్ కానీ మిడ్వైఫ్స్ కానీ మనం కంపల్సరీగా పెట్టుకోవాలి. అప్పుడు వాళ్ళకి కూడా అంటే ఆ ప్రెగ్నెంట్ ఉమెన్కి కూడా కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, అక్కడ టీమ్కి కూడా చాలా కాన్ఫిడెన్స్ ఉంటుంది. న్యాచురల్ బర్తింగ్ ప్రాసెస్ మేము ప్రాపర్గా మానిటర్ చేయగలము అండ్ డెలివరీ చేయగలము అనేది. సెకండ్ థింగ్, సి సెక్షన్స్ మీరు అంటున్నట్లు కొద్దిగా హయ్యర్ రేట్స్ ఉన్నాయి, కొన్ని చోట్ల మనం తగ్గించగలం కూడా. ఇది 2 సైడ్ల నుంచి కూడా ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. సో ఈ 15% అనేది మనం లో రిస్క్ మదర్స్కి మాత్రమే, ఇది మనం అది గుర్తుపెట్టుకోవాలి. అది 15% ఓవరాల్గా అనేది ఎప్పుడు ఉండదు, కానీ లో రిస్క్ మదర్స్లో మనకి 10 to 15% కన్నా ఎక్కువ మందికి యూజువల్లీ సి సెక్షన్ రేట్స్ అనేది ఉండకూడదు. మనం ఇంకొకటి చూస్తే ఈవెన్ ఫ్రమ్ ద ఫ్యామిలీ సైడ్ ఆల్సో కొంతమంది డాక్టర్స్ గారి మీద ప్రెషర్ అనేది పెడుతున్నారు. సో అది కూడాను ఒక సోషల్ బిహేవియర్ మనకి చేంజ్ కావాలి. ఇంకొకటి ఆలోచించాల్సింది ఏంటి అంటే సేఫ్ బర్తింగ్ ఈజ్ డెఫినెట్లీ ఇంపార్టెంట్. అట్ ది సేమ్ టైం ఎంత వీలైతే అంత న్యాచురల్ బర్త్ని మనం ప్రమోషన్ అయితే చేయాలి డెఫినెట్లీ. ఓకే, సో అది ఫెసిలిటీస్ని ఇంప్రూవ్ చేయించాలి. ప్లస్ 24/7 టీమ్స్ ఉన్న చోట మనము డెలివరీకి వెళ్ళడం వల్ల నీకు ఛాన్సెస్ అనేది ఎక్కువ అవుతాయి బేసికలీ. ఓకే, అది మనం చెప్పచ్చు. ఇంకొకటి, ఇప్పుడు యాంటీనేటల్గా ఈవెన్ ప్రెగ్నెంట్ ఉమెన్ ఆల్సో షుడ్ గెట్ ప్రిపేర్డ్ బర్తింగ్కి. సో మనకి పక్కన ఉన్న అత్తమ్మ కానీ వాళ్ళ అమ్మ కానీ, సో మేడం వాళ్ళు పెయిన్ తట్టుకోలేకపోతుంది, చేసేది మేడం సెక్షన్ అవుట్. సో ఆ పెయిన్ మనం ముందుగానే ప్రిపేర్ చేస్తే డెఫినెట్లీ ఈ అడిషనల్ 10% ఏదైతే ఫ్యామిలీ సైడ్ నుంచి పుష్ వస్తుందో అది డెఫినెట్లీ మనకి తగ్గుతుంది. సో ఇది ఎప్పుడు కాన్ఫిడెన్స్ వస్తుంది, మనం ప్రెగ్నెన్సీ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇంకా ముందు నుంచే కూడా మనం ఒక హెల్తీ లైఫ్ స్టైల్ బిహేవియర్ పెట్టుకొని కొన్ని ఎక్సర్సైజెస్ అవి చేసుకుంటూ ప్రాపర్ మనం ప్రిపేర్ చేయించగలిగితే ఉమెన్ని మనకి న్యాచురల్ బర్తింగ్ కావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి మనకి. ఎందుకంటే పెల్విక్ ఫ్లోర్ ఎక్సర్సైజ్ చాలా ఇంపార్టెంట్ దీంట్లో. మెడ్ ప్లస్ లో అదే మెడిసిన్ అదే క్వాలిటీ, మార్కెటింగ్ డిస్ట్రిబ్యూషన్ ఇంకోటి అంటూ వీళ్ళకి అదనపు ఛార్జీలు ఉండవు. అందువల్లే 50 to 80% డిస్కౌంట్ లో మనకు అందిస్తున్నారు.